నమస్తే. ఒక చిన్న మంచి మాట. మనం ఎంత పాజిటివ్‌గా ఉన్నా కూడా అప్పుడప్పుడు కొన్ని నెగెటివ్ ఫీలింగ్స్ వస్తాయి. బాధ కలుగుతుంది. కొద్దిగా మూడ్ ఆఫ్ అవుతుంది. అట్లాంటప్పుడు మనం చిన్న చిట్కాలు ఫాలో కావాలి. మనం బాధలో ఉన్నామనుకోండి, ఒక దీపాన్ని చూడాలి. క్యాండిల్ అయినా పర్వాలేదు, దేవుడి దగ్గర పెట్టుకున్న దీపమైనా పర్వాలేదు, హోమమైనా పర్వాలేదు. ఏదైనా సరే నిప్పుని మనం చూస్తే ఆ బాధ నుంచి మనకి స్వాంతన దొరుకుతుంది. పశ్చాత్తాపడే మూడ్లో ఉంటాం, గిల్టీ ఫీలింగ్ ఉంటుంది అప్పుడప్పుడు. అట్లాంటప్పుడు మనము నీటి దగ్గర మన సమయం గడపాలి. ఒక కొలను దగ్గర, చెరువు దగ్గర, వీలైతే నది దగ్గర సమయం గడిపినప్పుడు మనకి మంచి రిలీఫ్ ఉంటుంది. ఒంటరిగా ఉన్నామనే ఫీలింగ్ కనుక ఎక్కువ ఉంటే గాలి శబ్దం ఎట్లా వస్తుంది, సైలెంట్గా ఉండాలి. గాలి ఎట్లా వీస్తోంది, మనకి శరీరానికి ఎట్లా తగులుతోంది, ఎట్లాంటి చిన్న శబ్దం వస్తోంది అనేది గమనించాలి. అలసిపోయినట్లు అనిపిస్తుంది. అలసిపోయినట్టు అనిపించినప్పుడు చెట్లని, మొక్కలని అంటే పచ్చదనం దగ్గర మనము టైం గడపాలి. అండ్ దెన్ మనసు ఒక్కొక్కసారి గజ్జి బిజిగా ఉంటుంది, అల్లకల్లోలంగా ఉంటుంది. అట్లాంటప్పుడు ఆకాశాన్ని చూడాలి. ఇట్లా మనం కనుక చేస్తే మంచి రిలీఫ్ ఉంటుంది. విల్ బికమ్ పాజిటివ్ అగైన్.